హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #chamu అండ్ లాట్స్ ఆఫ్ వర్చువల్ హగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. మేము చాలా ఎంజాయ్ చేస్తాం అన్నమాట, చాలా మస్తు చేస్తాము. హైదరాబాద్ వచ్చాము అక్క పెళ్ళి షాపింగ్కి, దీని తర్వాత చెల్లి బర్త్డే, ఇంకా చెల్లి బర్త్డే షాపింగ్, ఇంకా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ చాలా చాలా ప్లాన్ చేసి చాలా ఎంజాయ్ చేస్తాం. అందుకే వీడియో చాలా హ్యాపీగా అలా సాగిపోతుంది. అండ్ ఈరోజు టాపిక్ ఏం కాదు, మామూలు డిస్కషన్స్ ఏంటంటే, అండ్ ఈరోజు కొంచెం షాపింగ్ అండ్ యానిమల్ మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ రేపు మా చెల్లి బర్త్డే. మేము మార్నింగ్ స్టార్టింగ్ బిర్యానీతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. సో ఇన్స్టాగ్రామ్లో మనకి ఎక్కువగా 4 AM బిర్యానీ ట్రెండ్ అవుతుంది కదా, సో ఆ బిర్యానీ ట్రై చేద్దాం అనుకున్నాము. సో నైట్ మూవీ చూసి బిర్యానీ వెళ్ళి అలా నైట్ లాంగ్ డ్రైవ్ ఏదైనా చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాం అనమాట మేము. సో మా ప్లాన్స్ ఎలా వర్కౌట్ అవుతాయో తెలియదు, కానీ ఇప్పటి వరకు ప్లాన్ చేసుకున్నాను తుస్ అని పాడైపోతున్నాయి. కొన్నిసార్లు చెల్లెళ్ళు ఉంటే కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి, అందులో ఇదొకటి అనమాట. ఈరోజు నా అవుట్ఫిట్ మొత్తం అంతా మా చెల్లిదే, ఆఖరికి ఇయర్ రింగ్స్ సుద్దాక దానియే అనమాట. అండ్ మేమైతే హైదరాబాద్లో 3 BHK ఫ్లాట్లో అయితే ఉన్నాము. ఇది రెంటల్ బేస్ మీద తీసుకున్నారు. అండ్ ఈ ఫ్లాట్లో మేము చాలా మస్తీ చేసాం. 2 days అయితే ఉన్నాం. 2 days ఒక రేంజ్లో గోలా మస్తీ చేసాము. మెయిన్ మెమరబుల్ ఆ డైనింగ్ టేబుల్ అనమాట. బాగా అంటే బాగా ఫన్ చేసాం అనమాట. మాకు ఎక్కడికక్కడికి బాల్కనీస్ అయితే ఉన్నాయి. 3 BHKకి మొత్తం అన్ని రూమ్స్కి బాల్కనీస్, ఇంకా కామన్ హాల్కి కూడా బాల్కనీ అయితే ఉంది. శాంపుల్గా నేను ఒక రూమ్ అయితే చూపిస్తాను. రూమ్ అయితే ఇలా ఉంటుంది, చాలా స్పేషియస్గా కూడా ఉంది. సెపరేట్గా మనం కబోర్డ్స్ పెట్టుకోవడానికి లగేజ్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మేము మార్నింగ్ లేకనే ఆ బాల్కనీ వ్యూ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అండ్ మేమైతే బాగా మస్తీ అయితే చేసాం ఆ 2 days అక్కడ ఉన్నంతసేపు. సో అందుకే కొంచెం మెమరబుల్గా ఉంటుందని చెప్పి రూమ్ని అయితే మాత్రం నేను అలాగా రికార్డ్ చేశాను. అండ్ బాల్కనీ వ్యూ అయితే ఇది. మేము ఎన్నో ఫొటోస్, సెల్ఫీస్, స్నాప్స్ కూడా పెట్టామన్నమాట. బాగా గుర్తుండింది నాకు ఆ 2 days. అండ్ దీని తర్వాత నేను, అక్క, ఇంకా తమ్ముడు, చెల్లి అందరూ కలిసి షాపింగ్కి అయితే వెళ్ళాము వరమహాలక్ష్మికి. అండ్ ముందుగానే కడుపులో ఏదైనా వేయాలి కదా, సో అందుకే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. పక్కన వైష్ణవి గ్రాండ్ అనుకుంటా. మేము వెళ్ళిన వరమహాలక్ష్మి కుక్కట్పల్లి KPHP వరమహాలక్ష్మికి అయితే వెళ్ళాము. సో మధ్యలో వైష్ణవి గ్రాండ్కి అయితే వెళ్ళి అక్కడ ఫ్రైడ్ రైస్ అయితే తినేసి కొంచెంగా హడావిడి ఉంటుంది కదా, ఇంకా పెళ్ళి డిస్కషన్స్ అన్నీ చేసుకున్నాము. అండ్ దీని తర్వాత వరమహాలక్ష్మికి అయితే వెళ్ళాము. అక్కడ చాలా షాపింగ్ చేస్తాను, అది సపరేట్గా పెడతాను అనమాట. అన్ని చీరలు, ఇంకా చాలా రకాల ఇన్ఫో అయితే ఉంటుంది, అది దీంట్లో ఇంక్లూడ్ చేయట్లేదు. బావగారి షాపింగ్కి ఇంకా చెల్లి బర్త్డే వస్తుందని చెప్పాను కదా, సో నెక్స్ట్ డే ఉమా బర్త్డే. సో ఉమాకి డ్రెస్ కొనుక్కుందాం అని చెప్పి మేము AMBకి అయితే వచ్చాము. సో ఎవరి కాళ్ళు సెపరేట్గా షాపింగ్ అయితే చేశారు. టైం కలిసి వస్తుందని ఫుల్గా అలసిపోయాక ఫుడ్ కోర్ట్లో కొంచెం చిల్ అవుట్ అయ్యాం. అండ్ బేసికల్గా మా ప్లాన్ ఏంటంటే నైట్ మూవీ చూసేసరికి 2:30, 3 అవుతుంది. సో నైట్ మూవీ అయిపోయాక మేము అలా బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా నైట్ రైడ్ వేద్దాం అనుకున్నాము. చూడాలి ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. అండ్ మూవీ హాల్లో PVPలోని నేను కేక్ కట్ చేయించాలనుకున్నాను. అండ్ థ్యాంక్ గాడ్ మొత్తం PVP వాళ్ళకి మేనేజర్ కూడా నాకు చాలా కోఆపరేట్ చేశారు. కేక్ లేకపోయినా స్విగ్గీ నుంచి మరీ తెప్పించుకొని కేక్ కట్ చేసాము. Thank you. సీరియస్లీ సినిమా హాల్లో కేక్ కట్ చేయొచ్చు అన్న విషయం మాకు కూడా ఐడియా లేదు. మేము ఫస్ట్ జనరల్గా నార్మల్గా మూవీ చూద్దామని చెప్పి అనుకున్నాము. మూవీ టికెట్స్ బుక్ చేసింది నేనే, కానీ అది ఎప్పుడు అవుతుంది ఏంటనేది చెక్ చేసుకోలేదు. 3 అయిపోతుంది అనమాట. సో 12కి కేక్ కట్ చేయలేకపోతున్నామే అని ఒక ఫీలింగ్ అయితే ఉండింది. ఒకసారి మేము వెళ్ళి చెక్ చేస్తాము. సో వాళ్ళు కేక్ కటింగ్ అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే ముందుగా చెప్తే వాళ్ళే మంచిగా నీట్గా డెకరేట్ చేసి అరేంజ్ చేస్తారట. సో మేము అనుకోకుండా అనుకున్నాం కాబట్టి వాళ్ళు అడగగానే ఫస్ట్ ఒప్పుకోలేదు, బట్ కన్విన్స్ చేయగానే వాళ్ళు ఒప్పుకున్నారు. ఎందుకంటే అవుట్ సైడ్ ఫుడ్ నాట్ ఎలో కాబట్టి వాళ్ళ కిచెన్ క్లోజ్ అయిపోయింది అప్పటికే మేము అడిగేసరికి. సో ఆ టైంకి స్విగ్గీ ఆర్డర్ యాక్సెప్ట్ చేయడం, ఒక మహానుభావుడు తెచ్చేయడం,
అప్పటికే టైం 12:30 అయిపోయింది. బట్ స్టిల్ నేను పీవీఆర్ మేనేజ్మెంట్‌కి, మేనేజర్‌కి, అక్కడ స్టాఫ్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా ప్లాన్ అయిపోయింది, ఇంక పోయిందనుకున్నాము. బట్ లాస్ట్ మినిట్‌లో అయినా సరే వాళ్ళు ముందుగా చెప్పుంటే ఇంకా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళని చెప్పారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మంచిగా ఇలా సర్ప్రైజ్ చేయాలనుకుంటే ఇది కూడా ఒక ఆప్షన్ అనమాట. దీని తర్వాత మేము సినిమా చూడటానికైతే వెళ్ళిపోయాము. అండ్ నెక్స్ట్ డే ఇంకా బాగా కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. అవి నెక్స్ట్ కమింగ్ బ్లాగ్లో అయితే చూద్దాం. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్. బాయ్.